పవన్ కళ్యాణ్, సాహో, సుజిత్ కాంబినేషన్లో రూపొందుతున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కొన్ని వారాల క్రితమే పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి కావడంతో ఇక నిర్మాణానంతరం కార్యక్రమాలు ఆలస్యం అనుకున్నారు. అయితే సినిమాలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉంది. విలన్ ఇమ్రాన్ హష్మీపై సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సీన్స్ షూట్ పూర్తి అయిన వెంటనే ఇమ్రాన్ హష్మీ సీన్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. దాంతో ఆ సన్నివేశాలు గత కొన్ని వారాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఆ సీన్స్ ఆలస్యంకు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. ఇమ్రాన్ అనారోగ్యం కారణంగా షూటింగ్కు హాజరు కాలేకపోయాడు. ఆయనకు డెంగ్యూ అటాక్ కావడంతో దాదాపు 3 నుంచి 4 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే షూటింగ్కు రాలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్కు రెడీ అయ్యారు. షూటింగ్ ప్రారంభం అయ్యింది మొదలుకొని ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఫినిషింగ్ సీన్స్ చేయడం ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి కాబోతుంది. దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు ఈ ఫినిషింగ్ సీన్స్ షూట్ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు షూటింగ్ను పూర్తి చేసి వచ్చే నెలలో ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేయడం ద్వారా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. షూటింగ్ ఆలస్యం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వచ్చారు. సుజిత్ దర్శకత్వంలో సినిమా అనగానే ఓ రేంజ్లో అంచనాలు ఉంటున్నాయి. సాహో వంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాటలను పూర్తి చేశాడట. త్వరలోనే ఓజీ నుండి మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.